నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్. చల్లని వెన్నెల ఎర్రబారనుందా? నింగిలో అద్భుతం జరగనుందా? అరుదైన గ్రహానికి కౌంట్ డౌన్, కనువిందు చేయనున్న బ్లడ్ మూన్. అద్భుతం అంటున్న శాస్త్రవేత్తలు, అపోహలొద్దంటున్న పండితులు. ఇంతకీ చందమామ సంగతులేంటి? మనిషిపై సూపర్ మూన్ ప్రభావం ఎంత? ఎర్రని జాబిలి. ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. జనవరి 21 ఉదయం 10 గంటల 11 నిమిషాలకు ఈ దశాబ్దంలోనే చివరిదైన అరుదైన చంద్రగ్రహణం రాబోతోంది. ఆ రోజున చందమామ అరుణవర్ణంలోకి మారి సూపర్ బ్లడ్ వోల్ఫ్ మూన్ గా కనిపించనున్నాడు. తెల్లని వెన్నెల కాస్త ఎర్రగా మారబోతోంది. ఇంతకీ బ్లడ్ మూన్ తో ఖగోళంలో జరిగే మార్పులేంటి? రెడ్ మూన్ మనుషులపై చూపించే ప్రభావం ఎంత? చంద్రగ్రహణంపై సైన్స్ వాదనేంటి? శాస్త్రం చెప్పే వివరణ ఏంటి? జనవరి 21 సోమవారం ఉదయం 10 గంటల 11 నిమిషాలు. అంతరిక్షంలో అద్భుతం జరగబోతోంది. చల్లని వెన్నెల ఎర్రగా మారబోతోంది. ఈ దశాబ్దంలో చివరి బ్లడ్ మూన్ ఆవిష్కృతం కాబోతోంది. బ్లడ్ మూన్ తో ఖగోళంలో ఎలాంటి మార్పులు జరగనున్నాయి? మానవాళిపై ఈ ఎరుపు జాబిలి ప్రభావం ఎంత? అంతరిక్షంలో మహా అద్భుతం ఆవిష్కృతం కావడానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఎప్పుడు శ్వేతవర్ణంలో మెరుస్తూ చల్లని వెన్నెల కురిపించే చందమామ రక్తవర్ణంలోకి మారబోతున్నాడు. ఇందుకు ముహూర్తం మరెంతో దూరంలో లేదు. ఈ నెల 21 సోమవారం ఉదయం 10 గంటల 11 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల వరకు, అంటే 5 గంటల 12 నిమిషాల పాటు ఈ అరుదైన ఖగోళ దృశ్యం కనువిందు చేయబోతోంది. ఈసారి చంద్రగ్రహణంతో పాటు బ్లడ్ మూన్ కూడా ఆవిష్కృతం కాబోతోంది. 2019లో ఏర్పడుతున్న తొలి చంద్రగ్రహణం ఇది. దీనికి సూపర్ బ్లడ్ వోల్ఫ్ మూన్ గా నామకరణం చేశారు శాస్త్రవేత్తలు. పేరుకు తగినట్లే ఒకే గ్రహణం 3 రకాలుగా కనిపిస్తుంది. చంద్రగ్రహణం, సూపర్ బ్లడ్ మూన్, వోల్ఫ్ మూన్లు ఒకేసారి ఏర్పడనున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు దీనికి సూపర్ బ్లడ్ వోల్ఫ్ మూన్ అని పేరు పెట్టారు. ఈ గ్రహణాన్ని ఇండియాతో పాటు ఆసియా దేశస్థులు పూర్తిగా చూడలేరు. అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది. సాధారణంగా గ్రహణాలు కొద్దిసేపు వచ్చి వెళ్లిపోతాయి. కానీ ఈసారి పూర్తి చంద్రగ్రహణం ఏకంగా 62 నిమిషాల పాటు కొనసాగనుంది. ఇంత సుదీర్ఘ చంద్రగ్రహణం వల్ల ఎలాంటి ఉపద్రవాలు ముంచుకొస్తాయోనని, ఖగోళంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో అని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కొందరైతే యుగాంతం జరిగిపోతుందనే భయపడుతున్నారు. అయితే ఇవి కేవలం అపోహలు మాత్రమేనని, బ్లడ్ మూన్ వల్ల ఎలాంటి అనర్థాలు ఉండవని శాస్త్రవేత్తలు, పండితులు చెబుతున్నారు. యుగాంతం అనేది కూడా యాక్చువల్గా అది ఒక కల్పితమైనటువంటి భావనే, కానీ నిజానికి ఇలాంటి చంద్రగ్రహణాలు అవి మనం ఇప్పటి వరకు కొన్ని వేల సంఖ్యలో జరిగాయి. మనము 2018 జూలైలో తీసుకుంటే జరిగింది, 2018 జనవరిలో జరిగింది. ఇంతకన్నా మనం పెద్ద సైజులో ఉన్నటువంటి చంద్రుడు మనకు దగ్గర రావడం జరిగింది. అప్పుడు సూపర్ మూన్, బ్లడ్ మూన్ రెండు ఒకేసారి కూడా రావడం జరిగింది. సో అప్పుడు రానటువంటి యుగాంతం అనేది ఇప్పుడు వస్తుంది అనుకోవడం కేవలం కల్పితం మాత్రమే. సో ఈ యొక్క యుగాంతము అనేది మనం 2000 సంవత్సరం నుంచి ఉంటూనే ఉన్నాం. అంటే మనం 2000 సంవత్సరము పెడుతుంది అంటేనే యుగాంతం అంటాము, కానీ అవన్నీ కూడా కేవలం కల్పితాలు మాత్రమే. సైంటిఫిక్ పరంగా మనం మాట్లాడితే ఇది రెగ్యులర్, అంటే నిరంతరం జరిగే ఒక ప్రక్రియ అనమాట. ఇలా గ్రహణాలను ఏర్పడడం అనేది అది చంద్రగ్రహణం కావచ్చు, లేదా సూర్యగ్రహణం కావచ్చు. ఇవన్నీ కూడా ఆ యొక్క గ్రహాలు మరియు ఉపగ్రహాలు వాటి యొక్క పరిభ్రమణలో భాగంగా ఒకదానికొకటి ఎదురుగా వచ్చినప్పుడు ఒకదాన్ని మీద పడే కాంతిని ఇంకొకటి ఆపినప్పుడు జరిగే ప్రాసెస్ మాత్రమే. దీంట్లో ఎలాంటి ఈ యుగాంతం కానీ, లేదా ఇంకేమన్నా జరుగుతుందని, లేదా సునామీ వస్తుందని కానీ, వీటికి సునామీకి మనకు ఎటువంటి సంబంధం లేదు. మనం చాలా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే రీసెంట్గా మనకు ఇండోనేషియాలో వచ్చినటువంటి సునామీ వచ్చింది, కానీ ఆ రోజు మనకు బ్లడ్ మూన్ అని కానీ, లేదా ఆ రోజు పౌర్ణమి అనేది లేదు. సో కాబట్టి ఈ యొక్క
ప్రకృతిలో జరిగే వైపరీత్యాలకి ఈ యొక్క సైంటిఫిక్ ఇన్సిడెంట్స్కి ఎలాంటి సంబంధం లేదమ్మా. ఏదేమైనా మన దేశంలో గ్రహణాల పట్ల పట్టింపులు ఎక్కువ. అది సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా సరే ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు చంద్రగ్రహణం విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టారు. అందులోనూ తెల్లగా మెరిసిపోయే చంద్రుడు ఎరుపు రంగులోకి మారుతుండటంతో మరింత అప్రమత్తమవుతున్నారు. పౌర్ణమి సందర్భంగా చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. దీనివల్ల ఈ విశ్వానికి ఏదో ఒక విపత్తు అనేటువంటిది సంభవిస్తుందని చాలామంది కూడా ఈ యొక్క విషయం గురించి చర్చిస్తున్నారు. దీని గురించి కొందరు తెలిసి తెలియనటువంటి మాటలతో ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. చంద్రగ్రహణం అనేటువంటిది మామూలుగా సూర్యుడికి భూమి యొక్క అడ్డం వచ్చినప్పుడు చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. దీనివల్ల ఈ సృష్టి అంతా కూడా విధ్వంసం సంభవిస్తుందని కొంతమంది చెబుతున్నారు. కానీ ఈ యొక్క చంద్రగ్రహణం అనేటువంటిది ప్రస్తుతానికి మన భారతదేశానికి ఏ స్పర్శ కూడా ఈ గ్రహణం అంటే ఎటువంటి ఛాయలు మన దేశం పైన పడవు. చంద్రగ్రహణం రోజున చంద్రుడు తెల్లని రంగు నుంచి క్రమంగా ఎరుపు రంగులోకి మారనున్నాడు. ఇలాంటి గ్రహణం చాలా అరుదుగా వస్తుంది. బ్లడ్ మూన్ ను చూడటానికి ప్రజలు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. జీవిత కాలంలో అత్యంత అరుదుగా వచ్చే ఇలాంటి దృశ్యాలను కనులారా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా చందమామను ఎర్రగా చూసే అవకాశం ఎప్పుడు పడితే అప్పుడు రాదు. రాత్రి వేళ చందమామను చూస్తూ పిల్లలకు అన్నం తినిపించే వాళ్లకైనా, ఆ జాబిల్లిని చూస్తూ గత స్మృతులను నెమరు వేసుకుంటూ నిద్రలోకి జారుకునే వారికైనా చందమామ అంటే తెల్లని వెన్నెల కురిపించే జాబిల్లే. కానీ ఇప్పుడు మాత్రం వారందరికీ ఎర్రని చందమామ దర్శనమివ్వబోతున్నాడు. భూ వాతావరణంపై ప్రభావంతో వక్రీభవనం చెందిన సూర్యకాంతి ప్రసారం వల్ల చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూరప్, అమెరికా, ఆఫ్రికా దేశాల్లో బ్లడ్ మూన్ స్పష్టంగా కనిపిస్తుంది. భారత్ సహా ఆసియా దేశాల్లో ఈసారి బ్లడ్ మూన్ చూసే అవకాశం లేదు. ఇది ఈ దశాబ్దంలోనే చివరి బ్లడ్ మూన్ కావడంతో ఖగోళ శాస్త్రవేత్తలు మరింత ఆసక్తిగా ఉన్నారు. బిగ్ బ్యానర్ లో బ్యాక్ టు బిగ్ బ్యానర్. ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి గ్రహాలున్నాయి. మన పూర్వీకులు కూడా గ్రహాల కదలికలకు అనుగుణంగానే జీవన స్థితిగతుల్ని మార్చుకున్నారు, జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు. అందుకే గ్రహాల సమయంలో మన దేశంలో పట్టింపులు కూడా ఎక్కువగానే ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనర్థాలు, అరిష్టాలు తప్పవన్న హెచ్చరికలు వినిపిస్తాయి. గ్రహగణాలు, వాటి స్థితిగతులను బాగా నమ్మే దేశం మనది. మనుషుల జీవితాలకు గ్రహాల కదలికలకు సంబంధం ఉందని, అవే జీవితాల్ని శాసిస్తాయని చెబుతారు. అలాంటి దేశంలో గ్రహణాలపై శ్రద్ధ కాస్త ఎక్కువే. దానివల్ల కలిగించే మంచి చెడులపై తీవ్ర స్థాయిలో చర్చలు నడుస్తుంటాయి. ఇప్పుడు ఈ బ్లడ్ మూన్ వల్ల కూడా అలాంటిదేమైనా జరుగుతుందా అన్న భయంతో ఉన్నారు కొందరు. గతేడాది జూలైలో బ్లడ్ మూన్ ఏర్పడినప్పుడు కూడా ఇలాంటి భయాందోళనలే వ్యక్తమయ్యాయి. ఈసారి సూపర్ బ్లడ్ వోల్ఫ్ మూన్ సంభవిస్తుండటంతో ఎలాంటి అరిష్టాలు, అనర్థాలు చోటు చేసుకుంటాయో అని ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. సాధారణంగానే గ్రహణం అంటే మనవారికి పట్టింపులు ఎక్కువ. ఆహార పదార్థాల్లో దర్భగడ్డి వేయటం, గ్రహణ సమయంలో ఏమీ తినకూడదని చెప్పటం, గ్రహణం విడిచిన తర్వాత తలస్నానం చేయటం, ఇలా చాలా జాగ్రత్తలు పాటిస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాలను మూసివేయటం, తర్వాత శుద్ధి చేయటం, పుణ్యాహవచనం తర్వాత మళ్లీ తిరిగి తెరవటం, ఇదంతా మామూలే. ఇదంతా ప్రతి గ్రహణం నాడు జరిగేదే. కానీ ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఆచారాలు, వ్యవహారాలు వేర్వేరుగా ఉంటాయి. కొన్ని దేశాల్లో ఈ గ్రహణం అనర్థాలకు, అరిష్టానికి దారితీస్తుందని భయపడుతున్నారు. ఆ రోజున భూమి అంతమవుతుందని ఆందోళన చెందుతున్నారు. భూమి అంతమయ్యే సమయంలో సూర్యకాంతి తగ్గిపోయి పూర్తిగా చీకటిగా మారిపోవడం, చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగు సంతరించుకోవడం జరుగుతుందని, దాని తర్వాత భగవంతుడు మళ్లీ అవతరిస్తాడని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే నమ్మకముంది. ఇలా ఉంటే ఇప్పుడు సంభవించబోయే చంద్రగ్రహణం సెంట్రల్ పసిఫిక్, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో మాత్రమే సంభవిస్తుంది. అందువల్ల భారత్లో ఎలాంటి అనర్థాలు జరగవని పండితులు చెబుతున్నారు. మన భారతదేశంలో ఈ చంద్రగ్రహణ ప్రభావం లేదు. ఈ చంద్రగ్రహణము యూరప్ ఖండాలలో, అమెరికా, ఇతర దేశాలలో కనిపిస్తుంది. మన దేశంలో ఈ యొక్క గ్రహణ నియమాలు ఏమి లేవు. గ్రహణం పట్టినట్లయినా దాని యొక్క ప్రభావం అనేటటువంటిది ఏమీ ఇక్కడ కనిపించదు.
గ్రహణం కనిపించినా కానీ దాని అరిష్టాలు అనేటటువంటివి ఏమి ఉండవు. ఏ గ్రహణం వల్ల కూడా మనకు కనిపించినా కానీ అటువంటి యొక్క భయంకరమైనటువంటి యొక్క యుగాంతం అనేటువంటిది జరగదు. ఈ యొక్క సూర్యుని యొక్క వెలుతురులో సూర్య యొక్క కిరణాల వల్ల గ్రహణము ఎప్పుడైనా చంద్రగ్రహణం కలిగితే అది ఆ యొక్క కిరణాల వల్ల ఎరుపుగా అనిపిస్తుంది, కానీ దానివల్ల ఏ విధమైనటువంటి యొక్క భయాందోళనలు చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు రాబోతున్న బ్లడ్ మూన్ భారత కాలమానం ప్రకారం ఉదయం సంభవిస్తున్నప్పటికీ అది కనిపించే దేశాల్లో రాత్రి సమయంలో ఏర్పడుతుంది. అంటే ఆ సమయానికి సూర్యకాంతి ఉండదు, పూర్తిగా చీకటిగా ఉంటుంది. పైగా ఈసారి జాబిల్లి ఎర్రగా కనిపించబోతోంది, అది కూడా చాలా ఎక్కువ సమయం. ఇలా బ్లడ్ మూన్ గా దర్శనం ఇవ్వబోతోంది. అంటే ఇది భూగోళం అంతం కావడానికి సంకేతమేనని భయపడుతున్నారు చాలా మంది. అయితే జన విజ్ఞాన వేదికలు మాత్రం ఇలాంటివన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తున్నాయి. ఇలాంటి వాటిని నమ్మి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవద్దని హితవు పలుకుతున్నారు. ఇవన్నీ కేవలం ఖగోళంలో ఎప్పటికప్పుడు చోటు చేసుకునే మార్పులు అని చెబుతున్నారు. దీనివల్ల విపత్తులు వచ్చేది ఉండదు, మూఢనమ్మకాలు అయితే ఉండవు. ఇది రాహుకేతు గ్రహాలు మింగడం అలాంటివన్నీ ఏమి ఉండవు. ఇప్పుడు అందరికి కూడా ఈ సమాజంలో విద్య అందులో శాస్త్రీయంగా ఉన్న తర్వాత జన విజ్ఞానిక వేదిక ఇలాంటివన్నీ కూడా మనకు ప్రజల్లో మూఢనమ్మకాలు పారదోలడానికి ప్రతి తరగతి గదిలోనూ ఉన్నత పాఠశాల కళాశాల స్థాయిలో కూడా సైన్స్కు ప్రాధాన్యత ఇస్తూ మూఢనమ్మకాలు పారదోలడం జరుగుతుంది. ఇందులో రేపు జరిగేటువంటి 20వ తేదీ జరిగేటువంటిది ఈ సూపర్ బ్లడ్ మూన్ అనేటువంటి దీనికి సంబంధించినలో గ్రహణంలో ఏ విధమైనటువంటి విపత్తులు అయితే సంభవించేదానికి అవకాశం ఉండదు. సహజంగానే ఆటుపోట్లు సంభవిస్తాయి తప్ప సముద్రంలో మిగతా ఎలాంటిది ఉండదు అని చెప్పవచ్చు. విద్యార్థులు కానీ ప్రజలు కూడా మూఢనమ్మకాలను మరీ విశ్వసించకుండా శాస్త్రీయత వైపు వెళ్ళి మంచి సమసమాజ నవసమాజ నిర్మాణానికి దోహదపడాలని కోరుకుంటారు. సాధారణంగా చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు, సూర్యుడు చంద్రుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు నిండు పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అలాగే చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు పెద్ద ఆకారంలో కనిపిస్తాడు. ఈ ప్రక్రియను సూపర్ మూన్ అంటారు. అదే సమయంలో చంద్రగ్రహణం ఏర్పడితే సూపర్ బ్లడ్ మూన్ అని పిలుస్తారు. చంద్రుడు బాగా దగ్గరకు రావడం వల్ల చంద్రుడిపై పడే నీడ నల్లగా కాకుండా ఎర్ర రంగులో ఉంటుంది. దీనివల్ల సూపర్ బ్లడ్ మూన్ రక్తం రంగులో కనిపిస్తుంది. సైంటిఫిక్గా నిరూపితమైనటువంటిది ఏంటంటే చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడినప్పుడు మనం ప్రతిసారి ఈ అద్భుతమైనటువంటి అంశాన్ని చూసేటువంటి అవకాశము ఉండదు, కొన్నిసార్లు ఉంటుంది. మనకు 2018లో చక్కని అవకాశాన్ని మనం వినియోగించుకోవడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా చంద్రుడు బ్లూ మూన్, వూల్ఫ్ మూన్ అనేటువంటి కొన్ని పేర్లతో ఇప్పుడు పిలుస్తున్నారు. తర్వాత బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే బ్లడ్ మూన్ అనేటువంటిది ఏంటి, అసలు ఎందుకు అలా ఏర్పడుతుంది అనేటువంటిది. అయితే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటువంటి దాంట్లో ఒక 5 డిగ్రీలు టిల్ట్ అయి ఉన్నాడు. ప్రతిసారి చంద్రగ్రహణం ఏర్పడుతూనే ఉంటుంది, సూర్యగ్రహణం ఏర్పడుతూనే ఉంటుంది. కానీ ఆకాశంలో కానీ సముద్ర తలాల్లో కానీ ఎక్కడో ఇవి సంభవిస్తూ ఉంటాయి, ప్రతిసారి మనకు కనపడవు. అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడినటువంటి సందర్భంలో పూర్తిగా భూమి యొక్క ఛాయలోకి చంద్రుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఆ సమయంలో చంద్రుని మీద నేరుగా సూర్యుని యొక్క కాంతి పడడానికి అవకాశం లేదు. భూమి యొక్క నీడ ఒక కోను ఆకారంలో ఏర్పడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ కోను ఆకారంలో ఉండేటువంటి నీడలోకి చంద్రుడు రావడం అనేటువంటి సంభవిస్తుంది. అంటే ఈ మూడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు ఆ చంద్రుడు భూమి యొక్క నీడలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు సూర్యుని యొక్క కాంతి చంద్రుని మీద పడదు కాబట్టి అది మనకు కనపడకుండా పోవాలి. భూమి నీడలోకి వెళ్ళిపోయాడు కాబట్టి అది మనకు కనపడకుండా పోవాలి. కానీ ఈ కాంతి అనేటువంటిది ఆ చంద్రుని మీద నీడలో పడిన తర్వాత, అంటే చంద్రుడు నీడలోకి వచ్చిన తర్వాత అక్కడ స్కాటర్ అవుతుంది. కాంతి అనేటువంటిది స్కాటర్ అవుతుంది. అంటే ఆ చంద్రుని మీద పడేటువంటి కొంత ఆ స్కాటర్ అయినటువంటి కాంతిలో రెడ్ మాత్రమే మనం చూడగలుగుతాం. స్కాటర్ అయినటువంటి కాంతిలో ఎక్కువ భాగము అవతలి వైపుకు బ్లూ కలర్ పూర్తిగా వెళ్ళిపోతుంది. ఆ రెడ్ కలర్ మాత్రమే మన వరకు చేరుతుంది. అంటే స్కాటర్ కాబడినటువంటి కాంతిలో ఉన్నటువంటి ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి కాంతి మళ్ళీ భూమి మీద ఉన్నటువంటి వాళ్లకు
చూసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని రెడ్గా కనిపిస్తాడు. అంతేగాని ఇంకా వేరే ఏ విధమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి భావన కాదు. ఇప్పుడు ఏర్పడబోయే సూపర్ బ్లడ్ వోల్ఫ్ మూన్ లో చంద్రగ్రహణం, సూపర్ మూన్ రెండూ ఉంటాయి. అమెరికా గిరిజనులు శీతాకాలంలో పౌర్ణమి రోజు కనిపించే చంద్రుడిని వోల్ఫ్ మూన్ అని పిలుస్తారు. ఈ నేపథ్యంలో జనవరి 21న ఏర్పడే గ్రహణానికి సూపర్ బ్లడ్ వోల్ఫ్ మూన్ అని పేరు పెట్టారు. తోడేలుకు చంద్రుడికి చాలా దగ్గర సంబంధం ఉందని అమెరికాలోని కొన్ని సాంప్రదాయాల వారు నమ్ముతారు. ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే పౌర్ణమి రోజులను వూల్ఫ్ మూన్ అని పిలుస్తారు. వూల్ఫ్ బ్లడ్ మూన్ అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏర్పడేటువంటి బ్లూ మూన్ కూడా. బ్లూ మూన్ అని ఎప్పుడు అంటారంటే చంద్రగ్రహణం ఏర్పడేటువంటి పరిస్థితులు ఒక నెలలో చంద్రగ్రహణం 2 సార్లు సంభవించినట్లయితే, మొదటిసారి సంభవించి అదే నెలలో రెండవసారి సంభవించినట్లయితే అలాంటి పరిస్థితిని బ్లూ మూన్ అని అంటారు. ఈ సంభవించేటువంటి ఈ పరిస్థితిలో ఇప్పుడు మనకి చంద్రుడు కొంచెం పెద్దగా కనిపిస్తాడు. మరియు సూపర్ మూన్ కూడా పెద్దగా కనిపించడం అంటే ఏంటంటే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ దశలో ఎలిప్టికల్ వేలో తిరుగుతాడు. ఒకటి పెరిజీ, ఒకటి ఏపీజీ. అంటే మనకి ఎప్పుడైతే భూమికి దగ్గరగా వస్తాడో, ఎలిప్టికల్ వేలో అన్నప్పుడు ఒకానొక సందర్భంలో దగ్గరగా వస్తాడు, ఒకానొక సందర్భంలో చాలా దూరంగా వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే దగ్గరగా వస్తాడో అప్పుడు మనం చంద్రుడిని రోజు చూసేటువంటి దానికన్నా దాదాపుగా ఒక 10 to 15% ఎక్కువ పెద్దగా కనిపిస్తాడు. అలాగే ప్రకాశవంతంగా కూడా కనిపిస్తాడు. ఎందుకంటే దగ్గరకు వస్తుంది కాబట్టి ఎక్కువ ప్రకాశవంతంగా కూడా కనిపిస్తాడు. ఇలాంటి సందర్భాన్ని మనం సూపర్ మూన్ అని చెప్పడం జరుగుతుంది. ఇక ఒకే నెలలో 2 సార్లు పౌర్ణమి వస్తే అలా నెల చివరిలో వచ్చే 2వ పౌర్ణమి నాటి చంద్రుడిని బ్లూ మూన్ అని అంటారు. ఇది 2.5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. సూపర్ మూన్ సందర్భంగా చంద్రగ్రహణం ఏర్పడితే అప్పుడు చందమామ కనబడతాడు. అలా కనిపించే చంద్రుడిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఈ ఏడాది మొత్తం 5 సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. వీటిలో 2 సంపూర్ణ సూర్యగ్రహణాలు, 1 సంపూర్ణ చంద్రగ్రహణం, అలాగే 1 పాక్షిక చంద్రగ్రహణం, 1 పాక్షిక సూర్యగ్రహణం. అలాగే 13 ఏళ్లకొకసారి సూర్యుడి కక్షను దాటి బుధుడు సంచరిస్తారు. ఇది ఏడాది నవంబర్లో జరుగుతుంది. డిసెంబర్ 26, 2019న ఏర్పడే సూర్యగ్రహణం దక్షిణ భారతదేశం, శ్రీలంక, కొన్ని గల్ఫ్ దేశాలు, సుమత్రా, మలేషియా, సింగపూర్లలో కనిపించనుంది. కానీ సంపూర్ణ సూర్యగ్రహణం కోసం మరో 16 ఏళ్లు వేచి చూడాల్సిందే. మన దేశంలో సంపూర్ణ సూర్యగ్రహణం 2034లో కనువిందు చేయనుంది. దక్షిణ పసిఫిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం 2 లేదా 3 ఏళ్లకోసారి వస్తూనే ఉంటుంది. కానీ మన ప్రాంతంలో మాత్రం చాలా అరుదుగా సంభవిస్తుంది. పాక్షిక సూర్యగ్రహణం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల 34 నిమిషాల 8 సెకండ్లకు మొదలై తెల్లవారుజామున 3 గంటల 49 నిమిషాల వరకు ఉంటుంది. అంటే భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు. ఇక జపాన్లో ఉదయం 8:30 నుంచి 10:30 వరకు కనువిందు చేయనుంది. బిగ్ బ్యానర్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. గతేడాది జనవరి 31న కూడా అంతరిక్షంలో అద్భుతం చోటు చేసుకుంది. ఆ రోజున సూపర్ మూన్, బ్లూ మూన్, బ్లడ్ మూన్ కలిపి ఒకేసారి కనువిందు చేశాయి. అప్పుడు చంద్రుడు 3 వర్ణాల్లో కనిపించాడు. ఆ తర్వాత జూలై 27న కూడా బ్లడ్ మూన్ ఏర్పడింది. దీనిని కూడా ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకించింది. ఇప్పుడు మరిన్ని ప్రత్యేకతలతో సూపర్ బ్లడ్ వోల్ఫ్ మూన్ రాబోతోంది. అసలు సాధారణ చంద్రగ్రహానికి బ్లడ్ మూన్ కి తేడా ఏంటి? చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడడంతో భూమిపైనున్న వారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్రగ్రహణం అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు జరుగుతుంది. చంద్రగ్రహణం చాలాసేపు మొత్తం అర్ధగోళం అంతా కనిపిస్తుంది. చంద్రగ్రహణం ఏర్పడే పరిస్థితిలో భూమిపైనున్న వారికి చంద్రగ్రహణం కనబడితే అదే సమయంలో చంద్రుడిపై నుండి వీక్షిస్తే సూర్యగ్రహణం కనబడుతుంది. సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి ఉన్న తేడా ఏమిటంటే చంద్రగ్రహణం నాడు చంద్రుడు కనపడనట్లే సూర్యగ్రహణం నాడు సూర్యుడు కనపడడు. ఇది చంద్రుడు, సూర్యుడు మరియు భూమి మధ్యలో నుంచి ప్రయాణిస్తున్నప్పుడు ఏర్పడుతుంది. సూర్యగ్రహణం వలె కాకుండా చంద్రగ్రహణాన్ని వీక్షించడం వలన కళ్లకు ఎటువంటి హాని జరగదు. రక్షణ కోసం ఎటువంటి కళ్లజోడు అవసరం లేదు. టెలిస్కోప్ కూడా అవసరం లేదు. కేవలం 2 కళ్లతో కూడా వీక్షించవచ్చు. కాకపోతే దూరదృశ్యాలను చూడడానికి ఉపయోగించే బైనాక్యులర్స్ ను వాడితే చంద్రగ్రహణాన్ని మరింత స్పష్టంగా వీక్షించవచ్చు.
సాధారణంగా సంవత్సరానికి 7 గ్రహణాలు ఏర్పడతాయి. వీటిలో 5 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు లేదా 4 సూర్యగ్రహణాలు, 3 చంద్రగ్రహణాలు ఉండే అవకాశం ఉంది. ప్రతి 10 సంవత్సరాల క్రితం గ్రహణాలు ఏ వరుస క్రమంలో ఏర్పడ్డాయో అదే వరుస క్రమంలో తిరిగి పునరావృతం అవుతుంది. సూపర్ మూన్, బ్లడ్ మూన్, ఓల్ఫ్ మూన్ ఇలా కొన్ని రకాల చంద్రగ్రహణాలు మాత్రం చాలా అరుదుగా ఏర్పడతాయి. వీటిలో వేటికవే పలు ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. సూపర్ మూన్ విషయానికొస్తే ఇది చాలా ప్రత్యేక పరిస్థితుల్లో సంభవిస్తుంది. భూమి చంద్రుల మధ్య సరాసరి దూరం 3,84,440 కిలోమీటర్లు. చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుండటం వలన కొన్ని సందర్భాలలో దగ్గరగా రావడం జరుగుతుంది. ఆ పరిస్థితిని పెరిగి అంటారు. ఆ సమయంలో దూరం 3,56,509 కిలోమీటర్లు ఉంటుంది. భూమి చంద్రుల మధ్య దూరం పెరిగినప్పుడు దూరం 4,06,662 కిలోమీటర్లు ఉంటుంది. ఈ స్థితిని అపోగి అంటారు. అలా చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఏర్పడే పౌర్ణమి నాటి చంద్రుణ్ణి సూపర్ మూన్ అంటారు. సూపర్ మూన్ సందర్భంగా చంద్రుడు మామూలు కంటే 14 రెట్లు పెద్దగా, 30 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా కొత్త కొత్త రంగుల్లో కనిపిస్తాడు. సహజంగానే గ్రహణం ఏర్పడడం అనేటువంటిది మూఢనమ్మకం అయితే కాదు, అది శాస్త్రీయ రీత్యా ఏర్పడుతుంది. ఇక్కడ సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు సహజంగా చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. కానీ ఈసారి వచ్చేటువంటి సూపర్ బ్లడ్ మూన్కు సంబంధించి ఏంటంటే జనరల్గా మామూలు కంటే కూడా భూమి అనేటువంటి దగ్గరగా వస్తుంది. కాబట్టి ఈసారి మనకు గతం కంటే కూడా 14% పెద్దదిగాను, 30% వచ్చేసి కాంతివంతంగాను ఇప్పుడు మనకు గ్రహణం కనపడుతుంది. తర్వాత ఎర్రగా కనపడడం అనేటువంటిది ఏంటంటే ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు నేరుగా కాకుండా వాటి యొక్క రిఫ్లెక్షన్ మాత్రమే ఒక నీడ రూపంలో పడుతుంది. కాబట్టి మనకు ఎర్రగా ఉంటుంది. అలానే వాతావరణంలో ఉండేటువంటి ధూళి కణాలు ఇవన్నీ కూడా ఉండడం వల్ల సహజంగా ఎర్రగా కనపడుతుంది. కానీ అది ఎలాంటి విపత్తు అయితే సంభవించదు. సహజంగా ఒకటైతే మాత్రం అమావాస్య పౌర్ణమి ఇలా జరిగినప్పుడు సముద్రంలో ఆటుపోట్లు అనేవి జరుగుతుంది. అది మాత్రమే గురుత్వాకర్షణ శక్తి వల్ల అలా జరుగుతూ ఉంటుంది తప్ప ఈ ప్రత్యేకమైనటువంటి దానికి ఏంటంటే ఎందుకు అంత దగ్గరగా కాంతివంతంగా పెద్దదిగా మనకు కనపడుతుందంటే దాదాపు 1,00,000 కిలోమీటర్లు దగ్గరగా భూమికి ఉంటుంది. కాబట్టి డిస్టెన్స్ తగ్గిపోవడం వల్ల సహజంగా 4,00,000 కిలోమీటర్ల పైబడి ఉండాలి. అలాంటిది ఈసారి 3,00,000 కిలోమీటర్లకు పైబడి ఉండేదానికే ఉంది. కాబట్టి 1,00,000 కిలోమీటర్ల దూరం తగ్గడం వల్ల మనకు పెద్దదిగాను కాంతివంతంగాను కనపడుతుంది. సూర్యరశ్మి భూ వాతావరణంలోకి ప్రవేశించిన తరువాత రంగులు దేనికవి విడిపోతాయి. వాటిలో అధిక తరంగ ధైర్యం ఉండే ఎరుపు, నారింజ రంగులు మాత్రం ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. చంద్రగ్రహణం రోజున భూ ఛాయలోకి ప్రవేశిస్తున్నప్పుడు, దాని నుంచి బయటపడుతున్నప్పుడు ఆ తరువాత చంద్రుడిపైకి ఈ 2 రంగులే ఎక్కువగా ప్రసరిస్తాయి. అందుకే ఆ రోజు చందమామ సాధారణ రోజుల కంటే ఎర్రగా కనిపిస్తుంది. అందుకే దీన్ని బ్లడ్ మూన్ అంటారు. ఈ చంద్రగ్రహణాన్ని మామూలుగా మనం దాన్ని బ్లడ్ మూన్ అని లేదా సూపర్ మూన్ అని అంటాం. కాకపోతే ఈ బ్లడ్ మూన్, సూపర్ మూన్ అనేవి యాక్చువల్గా సైంటిఫిక్ టర్మ్స్ కాదు. జనరల్గా ఈ ఎవరో క్యూరియాసిటీ కొద్దీ ఈ సూపర్ మూన్ అని లేదా బ్లడ్ మూన్ అని పేరు వచ్చిందే కానీ, కాకపోతే సూపర్ మూన్ అంటే ఏమరా అంటే మనకు మామూలుగా చంద్రుడు మామూలు పౌర్ణమిలో చంద్రుడు ఒక సైజులో కనిపిస్తాడు. సపోజ్ మనం ఫుట్బాల్ తీసుకుంటే ఆ సైజులో కనిపిస్తాడు. కానీ సూపర్ మూన్ అంటే ఏమవుతుందంటే సూపర్ మూన్ పొజిషన్లో అంటే భూమికి చాలా దగ్గరగా చంద్రుడు వస్తాడు. సో చాలా దగ్గరకు అంటే మనం పెరిగి అనే ఒక పాయింట్ ఉంటుంది. అపోగి, పెరిగి అని. పెరిగి అనేది భూమికి చాలా అత్యంత దగ్గరగా చంద్రుడు వచ్చినప్పుడు ఉండే ఆ పాయింట్ అది. సో చంద్రుడు మనకు దగ్గరగా వస్తాడు కాబట్టి మనకు మామూలు పౌర్ణమిలలో కన్నా ఈ పౌర్ణమి రోజు అంటే ఎప్పుడైతే చంద్రగ్రహణం రోజు దగ్గరగా వచ్చి పౌర్ణమి ఏర్పడుతుందో అప్పుడు ఆ చంద్రుడిని మనము సూపర్ మూన్ అని అంటున్నాం. గ్రహణ సమయంలో చంద్రుడు భూమి నీడలోకి వెళ్లడం వల్ల సూర్యుడి నుండి వచ్చే కాంతి భూమికి చేరి తర్వాత చంద్రుని మీద ప్రతిఫలిస్తుంది. దాంతో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. అందుకే దాన్ని బ్లడ్ మూన్ అంటారు. చంద్రుడు భూమి చుట్టూ తిరిగే క్రమంలో ప్రతి పౌర్ణమి నాడు తాను వెళ్లే దారిలోనే ఈ పౌర్ణమి నాడు కూడా ప్రయాణిస్తాడు. కాకపోతే గ్రహణం రోజు భూమి నీడ గుండా వెళ్తాడు. భూమి యొక్క నీడను ఛాయ, ప్రఛాయ అని 2 రకాలుగా విభజించవచ్చు. ఛాయ అనగా సూర్యకాంతి భూమి మీద పడినప్పుడు సూర్యకాంతి పూర్తిగా కనిపించని భాగం. దీని వలన సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. ప్రఛాయ అంటే సూర్యకాంతిలో కొద్ది భాగం మాత్రమే భూమిచే అడ్డగించబడిన ప్రాంతం. దీని వలన గ్రహణం పాక్షికంగా ఏర్పడుతుంది. చంద్రుడు కొద్ది భాగం మాత్రమే భూమి యొక్క ఛాయలోకి ప్రవేశించినప్పుడు దానిని పాక్షిక చంద్రగ్రహణమని, పూర్తిగా భూమి ఛాయలోకి ప్రవేశించినప్పుడు దానిని సంపూర్ణ చంద్రగ్రహణమని వ్యవహరిస్తారు. ఇదే వాల్టీ బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.